అడిగిరే అక్క వదిన వచ్చారా లేదా ఇంటికి? అక్క వదిన ఏమక్క ఎంతమంది అక్క పిల్లలు ఇంట్లో? ఇద్దరు నాయన. అమ్మఒడి వస్తుందక్క? వస్తుంది నాయన. ఎంతక్క వస్తుండేది? 15,000 నాయన. ఇద్దరక్క బాబు వస్తే ఇద్దరంటే ఇద్దరిక 30,000 రాసినారా ఆయన? నెక్స్ట్ అక్క బావ ఏం చేస్తాడు? అక్క బావ ఏం చేస్తాడు? బావ రైతు నాయన అని అక్క చెప్తారు. ఎంతక్క వస్తుండేది అంటే 12,500 నాయన రైతు భరోసా. అబ్బా అంతేనక్క? బావ వస్తాడక్క 20,000 అక్క. ఈ 12,500 కాక 20,000 మళ్ళా టోటల్ ఆడ 30 మళ్ళా 32,500 చేసినారా తిరుమలేశ్వరం మీ ఊర్లో? అయినాక మళ్ళా దాని తర్వాత ఏమని అడిగిరి? అక్క పెన్షన్ ఎవరికి వస్తుందక్క అంటే లేదు నాయన మా అత్తకి ఇంకా 60 ఏళ్ళు నిండలే. అబ్బా 60 ఏళ్ళు నిండలేదా? ఖచ్చితంగా అత్తకు ఏం కలిపిలి వరుసలు అక్క ఏమి వదినేమి చిన్నాయనేమి పెదనాయనేమి వచ్చినా ఇంటింటికి వచ్చి అత్తకు ఎంతక్క అత్తకు వయసు అంటే అత్తకు వయసు 55. 50గా 4,000 అక్క. 4,000 అక్క పెన్షన్ 48,000. అక్క నీకెంతక్క మీరు ఏమన్నా వస్తుందా అక్క ప్రభుత్వం నుంచి అంటే లేదు నాయన అంటే అక్క నీకు 1,500 అక్క 18,000 సంవత్సరానికి. దాంతోనే ఆ మహానుభావుడు ఒక ఆయన పచ్చ షర్ట్ వేసుకుంటాడు చూడు, ఆ పసుపచ్చ ఏడ దొరకదు మనం వెతుకుతా కూడా. మంత్రి నీకు 15 నీకు 15 నీకు 15 అని మొదలు పెట్టినది ఆయన్నే. నీకు 15 నీకు 15 నీకు 15. మళ్ళా మైనారిటీ ఏరియాకు పోయినా అనుకో వెంటనే అంటే వాళ్ళ ట్యూనింగ్ చూడు. మైనారిటీ ఏరియాకు పోతానే క్యాజీ మన ఈయన ఉన్నాడు పెద్ద ఆయన ఏమని చెప్పిన మైనారిటీ ఏరియాకు పోతానే అవంతసేను మైనారిటీ ఏరియా ఆడ 15 అనిలే తెరకు 15 తెరకు 15 తెరకు 15 తెలివి చూడు అన్నారా లేదా? తెరకు 15 తర్వాత రైతు దగ్గరికి పోయినా అనుకో హిందువుల దగ్గరికి పోతున్నామో 20,000 అక్క. ఆడికి పోతున్నామో బువా ఓ బువా బీసు బువా మళ్ళా బీసు బాయ 15 బాయ 18 బాయ. ఎన్ని పిల్లలు ఏం చేస్తున్నారంటే చదువులు అయిపోయినా ఇంకా ఉద్యోగం రాలేదా? రేపక్క బాబు వస్తానక్క 3,000 అక్క నెలకు. 3,000 పిల్లోనికి ఇంట్లో ఎంతమంది చదివితే వాళ్లకు 15,000, బావకు చూస్తే 20,000, బువ్వాకు చూస్తే బీసు. ఇన్ని రకాలు చెప్పింది ఒకటన్నా వస్తుందా ఇప్పుడు ఎవరికన్నా? ఈ 2 సంవత్సరాలుగా ఎక్కడైనా కానీ 2 సంవత్సరాలుగా ఒక్క అదనంగా పెన్షన్ ఎక్కడన్నా వచ్చిందా? ఒక్కటన్నా? మన టైంలో 6 నెలలకు ఒకసారి ఇచ్చిన మాట వాస్తవం కదా నేను అడుగుతా ఉంటా. ఎంత అన్యాయం! ఆడికి చాలే మదిలేటి అక్కడికి ఆపలే వాళ్ళు. మళ్ళా ఫోన్ ఉందక్క, ఫోన్ ఉంది నాయన, ఈ నంబర్ కొట్టక ఫోను, ఆ నంబర్కి ఫోన్ కొడతానే ఓటీపీ వచ్చింది చూడక్క అంటే పాపం మళ్ళీ ఓటీపీ. ఆ ఓటీపీ కొట్టక ఒకసారి ఓటీపీ అంటే ఓటీపీ కొడితే ఏమొస్తుంది తెలిసిన? ఇది చంద్రబాబు ఇస్తున్న వాగ్దానము. అంటే మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు 30,000, మీ ఇంట్లో మీ అత్తకు 60 ఏళ్ళు నిండలే కానీ 4,000 నెలకు, మీ ఇంట్లో మీ భర్త వ్యవసాయదారుడు 20,000 12,000 కాక. ఇవన్నీ ఓటీపీలో ఫోన్లు వచ్చిన మాట వాస్తవమా కాదా? ఆడికి ఆపినారా? ఆపలే. మళ్ళా ఎలక్షన్ల ముందు ఇంకో విడతా అంటే ఇది ఫోన్ విడతా అక్క బావ. మళ్ళా దాని తర్వాత పేపర్ తీసుకున్నారు. ఇట్లా పేపర్ తీసుకొని అక్క మళ్ళా మొదలు ఎంతమంది అక్క పిల్లలు? ఇద్దరు ఇంటూ 15 30,000 రాసినారా? కింద చంద్రబాబు నాయుడు సంతకం ఉండేనా? పవన్ కళ్యాణ్ సంతకం ఉండేనా? శ్రీరాములు వచ్చినాయి లేదు ఇవన్నీ ఇంటింటికి. ఈరోజు ఎక్కడ పోయి అక్కలు ఎక్కడ పోయి, బావలు ఎక్కడ పోయి, బువ్వాలు ఎక్కడ పోయి, మామూలు ఎక్కడ పోయి, డాడీ పోయి అంతా. అందుకనే ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తలు బయట పోగలుగుతున్నారా? ఇండ్ల కాడికి ఎక్కడన్నా కానీ పోగలుగుతున్నారా బయటకి ఎక్కడన్నా? నాకు తెలిసి చీకట్లో కరెంటు లేనప్పటికీ బయటకు పోతే దుప్పటేసి కొట్టేటట్టున్నారు అందరినీ కదా. అవునా కాదా? ఎంత మోసము! ఇన్ని రకాల మోసమా? ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత, ఒక పార్టీ స్థాపించిన తర్వాత, ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఎవరికైనా కానీ ఒక మాట, ఆ మాట కట్టుబడి ఉండాలనే ఒక గుణం కూడా ఉండాల. అమాయకులు కదా ప్రజలని చెప్పి అమాయకులను ఈ విధంగా మోసం చేసి
ఈ విధంగా నేను ఎందుకని ఛాన్సాలు చెప్తా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కోడ్ క్రాక్ చేసినారండి అని మీరు కనుక్కున్నారు. కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుందా కృతజ్ఞత? ఈడ కృతజ్ఞత ఎవరు? జగన్మోహన్ రెడ్డి అయిపోయా, ఆశ ఎవరు? చంద్రబాబు అయిపోయా. కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. కానీ మనిషిలో ఆశ కల్పించాలంటే ఉన్నటివి లేని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అది మేము చెప్పలేకపోతే మీరు సునాయాసంగా చెప్పారని చెప్పి నేను తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పలేకపోయినాడు, అమాయక ప్రజలు అబద్ధాలను నమ్మినారు. ఈరోజు కరెంటు బిల్లులు పెంచుతుంది, డీజిల్ పెట్రోల్ పెంచుతుంది, నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి, ఆదాయాలు తగ్గిపోయాయి, ఆసుపత్రికి పోతే ట్రీట్మెంట్ లేదు, పిల్లలకు బడి ఫీజు లేదు, రైతులకు సహాయం లేదు, గిట్టుబాటు ధర లేదు, ఏమీ లేదు. మళ్ళా పైగా ఇది మంచి ప్రభుత్వం వాళ్ళే తిప్పుకుంటున్నారు, తిరుగుతున్నారా ఇది మంచి ప్రభుత్వం అని. ప్రజలు ఎవరైనా ఒకరన్నా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేతోళ్ళున్నారు ఒకరన్నా? ఇది పరిస్థితులకు వస్తే ఈరోజు ఊర్లో పోయి చూస్తే సంజయ్ నగర్ హనుమాన్ నగర్ పోతే అమ్మనే ఉండని అమ్మని ఎన్ని రోజులకు వస్తారమ్మ నీళ్ళు వస్తుండేది? 10 రోజులు, 10-11 రోజులు, 10-11 రోజులు, 10-11 రోజులకు సంజయ్ నగర్ లో నీళ్లు. దుర్గపేటలో ఈ పక్కంతా చూసుకుంటే బాయపేట గొల్లపేట ఇక్కడంతా చూస్తే 5-6 రోజులకు ఒకసారి. ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము, 2021 కోవిడ్ సంవత్సరం మార్చు 297 కోట్ల రూపాయలతో గోరుకల్ల నుంచి డోను నియోజకవర్గానికి నీళ్లు